హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నక్షత్ర భూమితో, చూడు, నువ్వు నా ఈగోని హర్ట్ చేశావు. ఆ రోజు నా చెంపలు పగలకొట్టావు. అందుకే నీ జీవితం పైన కొట్టాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. గగన్ బావని పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్గా అడిగితే మా మమ్మీ డాడీ ఒప్పుకోరు కాబట్టే ఇలా ట్రెడిషనల్ గెటప్ వేసి మా డాడీ దగ్గర మాట తీసుకున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవని చెప్పి అలా వెళ్ళిపోతుంది నక్షత్ర. భూమి పదే పదే నక్షత్ర మాటని గుర్తు చేసుకుంటూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఖచ్చితంగా నాన్న మాట ఇచ్చారంటే అది నిలబెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాన్నని గగన్ గారికి దగ్గర చేయాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ నక్షత్ర అడ్డుపడి తనతో గగన్ గారి పెళ్లి జరగాలి అని అనుకుంటుంది. ఒకవేళ అలా జరిగితే నా జీవితమే వృధా అయిపోతుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకొని గగన్ గారు కూడా అస్సలు బ్రతికి ఉండలేరు. ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే నాన్న ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది భూమి. అప్పుడే కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తారు. అమ్మా భూమి, ఏమైందమ్మా? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు కృష్ణప్రసాద్. ఏం లేదు మావయ్య అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఏదో విషయంలో బాధపడుతుంది. అసలు ఏం జరుగుతుంది? ముందు ఆ నక్షత్ర ఏం మాట తీసుకుంది? బావగారిని ఏ విషయంలో లాక్ చేయబోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా గగన్ నక్షత్ర ఇచ్చిన సూట్నే వేసుకొని అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. భూమి మనసులో ఉన్న మాటని బయట పెట్టడానికి, నేను నక్షత్రతో క్లోజ్గా బిహేవ్ చేస్తే నా క్యారెక్టర్ మారిపోతుంది కదా. ఒకవేళ నిజంగా భూమి నేను నక్షత్రని ప్రేమిస్తున్నానని తప్పుగా అపార్థం చేసుకుంటే? లేదు, భూమి అలా తప్పుగా అపార్థం చేసుకోదు. ఎందుకంటే తను నన్ను ప్రేమిస్తుంది. నాకు ఆ విషయం బాగా తెలుసు. ఖచ్చితంగా తను హ్యాపీగా ఉండాలి. భూమి హ్యాపీగా ఉండాలంటే నేను భూమి మనసులో మాటని బయటికి తెప్పించాలి అని చెప్పి ఇంకా అలా రెడీ అయ్యి భూమిని తలుచుకుంటూ ఇంకా భూమి ఫోటో వైపు చూస్తూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా నక్షత్ర బర్త్డే పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ జరిగిపోతాయి. ఇంకొకరి తర్వాత ఒకరు అందరూ హ్యాపీగా నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తూ ఉంటారు. నక్షత్ర ఎంతో హ్యాపీగా ప్రిన్సెస్లా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి, బేబీ, ఇదిగో ఈ కాస్ట్లీ నెక్లెస్ నీకోసమే. ఇట్స్ వెరీ ప్యూర్ 5 క్యారెట్ డైమండ్, తీసుకో అని అంటుంది. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్ అని వేసుకుంటూ ఉంటుంది నక్షత్ర. బేబీ, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా అని అడుగుతుంది అపూర్వ. చెప్పు మామ్, నువ్వడిగితే నేనెందుకు చెప్పను అని అంటుంది. ఇవాళ మార్నింగ్ మీ డాడీ దగ్గర నేను చెప్పకపోయినా యాక్టింగ్ చాలా బాగా చేసావు బేబీ. నీ గురించి నాకు తెలీదా? కానీ ఒకటి చెప్పు, మీ డాడీ దగ్గర ప్రామిస్ తీసుకున్నావు కదా, ఏం చేద్దామని అని అడుగుతుంది నక్షత్రని అపూర్వ. మోమ్, నీకు నేను మార్నింగే చెప్పాను, సర్ప్రైజ్ అంటే చెప్పి చేయరు, చెప్పకుండా చేస్తారు. ఈ సర్ప్రైజ్ విని నువ్వు కూడా షాక్ అయిపోతావు. మమ్మీ, నువ్వు కూడా నాకు ప్రామిస్ చేయాలి. ఖచ్చితంగా ఈ బర్త్డే సర్ప్రైజ్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యాలి అని అడుగుతుంది. అలా ఇంకా నక్షత్ర, అయ్యో బేబీ, నువ్వు చెప్తే నేను చేయకుండా ఉంటానా? అది ఎంత పెద్ద ప్రామిస్ అయినా, ఎంత ఖర్చు అయినా నేను చేస్తాను బేబీ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. నక్షత్ర మనసులో, మమ్మీ, నువ్వే ఖచ్చితంగా షాక్ అయిపోతావు. అయినా నేను అందరి ముందు ఆ భూమిని అవమానించాలని కదా ఇదంతా చేస్తున్నాను. బావ నా సొంతమైతే ఒక్క దెబ్బకి 2 పిట్టల్లాగా భూమిపై నాకున్న ఈగో చల్లారుతుంది. బావకి నేను చేసిన ఛాలెంజ్ని నిలబెట్టుకున్నట్టవుతుంది అని హ్యాపీగా రెడీ అవుతూ ఉంటుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా గగన్ బర్త్డే పార్టీకి బయలుదేరతాడు. భూమి పాపం గగన్ వస్తాడేమోనని చుట్టూ చూస్తూ ఉంటుంది. ఇంకా గగన్ అయితే రావడం చూస్తూ ఉండడంతో చెర్రీ నా కోసమే అనుకుంటా, భూమి ఎదురు చూస్తుంది, వెతుకుతోంది అని భూమి దగ్గరికి వెళ్తాడు చెర్రీ. మువ్వా అని పిలుస్తాడు. చెర్రీ, నీతో కొంచెం మాట్లాడాలిరా అని చెప్పి పక్కకు తీసుకువెళ్తుంది. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో అని అనుకుంటాడు చెర్రీ. ఏంటి
చెప్పు చెప్పు మువ్వా, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని సిగ్గుపడుతూ ఉంటాడు. ఒకసారి గగన్ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కో అని అంటుంది చెర్రీతో భూమి. ఏంటి, సోదరనా? సోదరు ఎక్కడుంటాడు? ఇంట్లోనో ఆఫీస్లోనో ఉంటాడు. ఇలా మధ్య మధ్యలో ఫోన్ చేస్తే విసుక్కుంటాడు అని అంటారు. అబ్బా నేను చెప్తున్నాను కదా, ఒకసారి చెయ్యి చెర్రీ అని అంటుంది. ఇంక చేసి స్పీకర్లో పెడతాడు. హలో సోదరా అని అంటాడు చెర్రీ. చెప్పరా చెర్రీ అని అంటారు. సోదరా ఎక్కడున్నావు అని అడుగుతారు. చెప్తే నువ్వు షాక్ అవుతావేమో అని అంటాడు గగన్. పర్లేదు చెప్పు, నాది స్ట్రాంగ్ గుండె అని అంటారు. సరే, నక్షత్ర బర్త్డే జరుగుతుంది కదా, ఆ బర్త్డే పార్టీకి నేను వస్తున్నాను అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రీ. రావద్దని చెప్పండి, రావద్దని చెప్పండి అని సైగ చేస్తూ ఉంటుంది. అలా ఇంకా కావాలనే డైరెక్ట్గా మాట్లాడకుండా భూమి, ఏంటి నువ్వు ఇక్కడికి? అదేంటి సోదరా, పిలిస్తేనే నువ్వు రావు, అలాంటిది పిలవకుండా బర్త్డే పార్టీకి వస్తున్నావంటే అని అంటాడు చెర్రీ. రేయ్, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, నేను వస్తున్నాను, తప్పక వస్తున్నాను, కానీ రావాలని లేకపోయినా వస్తున్నాను, ఇదంతా నా కర్మం అని కాల్ కట్ చేస్తాడు గగన్. హలో సోదరా, ఏమైంది? ఆయన ఇక్కడికి నక్షత్ర బర్త్డే పార్టీకి రావడం ఏంటి, అసలు ఏం జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉంటాడనమాట చెర్రీ. ఇంక పాపం భూమి, ఎందుకు ఎందుకు కాల్ కట్ చేసేశారు, మీరు చెయ్యండి, ఒకసారి చేసి రావద్దని చెప్పండి అని అంటుంది భూమి. అదేంటి భూమి, ఎందుకు సోదరుని రావద్దని చెప్తున్నావు? వస్తే తప్పేంటి, కొంచెం వస్తే మావయ్య అన్నయ్య దగ్గరయ్యారనుకో మనకే మంచిది కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. అయ్యో చెర్రీ, నీకు అసలు నిజం తెలీదు, ఒకవేళ ఆయన వస్తే ఖచ్చితంగా నాన్నతో అది చెప్పిన మాట చేయించుకుంటుంది, చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా నక్షత్ర అలా ఇంక రెడీ అయి కిందకి వస్తుంది. నక్షత్ర అలా రాగానే అందరూ నక్షత్ర వైపు చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇంకా నక్షత్ర అయితే అలా కిందకి వచ్చి పొగరుగా భూమి వైపు చూస్తూ ఉంటుంది. భూమి కూడా అలా ఇంకా నక్షత్ర వైపు క్యాజువల్గా చూస్తూ ఉంటుంది. అమ్మా నక్షత్ర, ఈ డ్రెస్లో కూడా నువ్వు చాలా బాగున్నావమ్మా, రా కేక్ కట్ చేయి అని అంటారు. అలా ఇంకా శరత్చంద్ర, ఒక్క నిమిషం డాడ్ అని చుట్టూ చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడే బొకే తీసుకొని గగన్ అలా ఇంకా ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. బావా అని చెప్పి ఇంకా గగన్ దగ్గరికి వస్తూ గగన్కి ఎదురు వెళ్తుందనమాట నక్షత్ర. గగన్ని పార్టీలో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అపూర్వ అండ్ ఈ శరత్చంద్ర. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అలా శరత్చంద్ర కోపంగా గగన్ దగ్గరికి వస్తూ ఉంటారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నక్షత్ర అని ఇంకా నక్షత్రకి బొకే ఇస్తాడనమాట గగన్. అలా ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్. భూమి ఫేస్ని తిప్పుకుంటుంది. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్, రా బావా అని చేపట్టుకొని లోపలికి తీసుకువస్తూ ఉంటుంది నక్షత్ర. నక్షత్ర అని గట్టిగా అరుస్తారు శరత్చంద్ర. ఒక్కసారిగా నక్షత్ర, భూమి అందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఏంటి నక్షత్ర, నువ్వు నువ్వు వాణ్ణి లోపలికి తీసుకువస్తున్నావేంటి? అసలు నీకు ఏమైంది? అసలు వీడు పిలవని పేరంటానికి ఎందుకు వచ్చాడు? రేయ్, నీకు అసలు సిగ్గుందా, బుద్ధుందా, ఎందుకు వచ్చావురా అని అడుగుతారు. డాడీ ప్లీజ్ మీరు అలా మాట్లాడొద్దు అని అంటుంది నక్షత్ర. ఇంకా భూమి అయితే అలా చూస్తూ ఉంటుంది గగన్ అండ్ నక్షత్ర వైపు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీణ్ణి నువ్వు పిలిచావా? అసలు ఏంటి ఏంటి నీ ఉద్దేశం, ఏమనుకుంటున్నావమ్మా అని అడుగుతాడనమాట. అలా ఇంకా భూమినైతే నక్షత్రనైతే శరత్చంద్ర, గగన్ నక్షత్రతో నేను చెప్తూనే ఉన్నాను ఇక్కడికి వస్తే ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూనే ఉంటుందని, కానీ నువ్వే నా మాట వినలేదు అని అంటాడు గగన్. ఏంట్రా, ఏంటి మాట వినేదని చెప్పి కాలర్ పట్టుకుంటాడు శరత్చంద్ర. ఏయ్ అని శరత్చంద్రని తోసేస్తూ ఉంటాడు గగన్. ఇంకప్పుడే డాడీ, మీతో నేను ఒక విషయం చెప్పాలి, మీరు బావపై కోప్పడద్దు, ఎందుకంటే బావని అని చెప్పి ఇంకా అలా కళ్ళు తిరిగి పడిపోతుందనమాట నక్షత్ర.
ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు. అమ్మ నక్షత్ర అని చెప్పి ఇంకా శరత్చంద్ర నక్షత్రని పట్టుకుంటారు. ఇంకా అలా గగన్ అయితే సైలెంట్గా చూస్తూ ఉంటారు. ఇంకా అలా నక్షత్ర అయితే అలా పడిపోయేసరికి నక్షత్రని ఇంకా తన బెడ్రూమ్కి తీసుకువెళ్తారనమాట శరత్చంద్ర. నక్షత్ర నక్షత్ర డాక్టర్ని పిలవండి అని చెప్పి అందరూ ఇంకా అలా చూస్తూ ఉంటారు. అపూర్వ బేబీ బేబీ అని చెప్పి ఇంకలా పైకి లేపుతూ ఉంటారు. ఎంతకీ మెలకువ రాదనమాట పాపం నక్షత్రకి. ఇంకా డాక్టర్ వచ్చి కొంచెం ట్రీట్ చేసేసరికి ఇంకా వెళ్ళిపోతారనమాట. అలా ఇంకా డాక్టర్ వచ్చి వెళ్ళేసరికి అప్పుడు మెల్లగా కళ్ళు తెరుస్తుంది నక్షత్ర. కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. అందరూ వెళ్ళిపోతారు, కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటారు. భూమి నవ్వుతూ అలా చూస్తూ ఉంటుందన్నమాట. తన వైపు నక్షత్ర వైపు. నక్షత్ర ఎక్కడ, గగన్ బావ ఎక్కడ అని చుట్టూ చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా వాణ్ణి బావ అని పిలుస్తున్నావేంటమ్మా, నీకు బావంటే చెర్రీ మాత్రమే అని అంటారు. ఇంకా వెంటనే ఒక్కసారిగా నక్షత్ర అయితే షాక్ అయిపోతుంది. అది కాదు డాడీ, నేను మిమ్మల్ని మాట అడిగాను కదా, ఆ మాట అని చెప్తూ ఉంటుంది. నాకు తెలుసమ్మా, నాకు తెలుసు నువ్వు ఏ మాట అడిగావో నాకు బాగా తెలుసు. నీ మాటని ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నాను. నీ మాట ప్రకారం నీకు చెర్రీకి పెళ్లి చేసే బాధ్యత నాది అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. ఇంకా భూమి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా వింటున్న చెర్రీ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. డాడీ చెర్రీ కాదు డాడీ అని అంటుంది నక్షత్ర నీ మనసులో చెర్రీపై ప్రేమని దాచుకున్నావని నాకు తెలుసమ్మా. అందుకే నేనే నీకు మాటిస్తున్నాను కదా, నీకు చెర్రీ బావకి దగ్గరుండి పెళ్లి చేసే బాధ్యత నాది. ఇదిగో చూడు, నువ్వు ఎక్కువగా డైటింగ్ అది చేసి ఇలా కళ్ళు తిరిగి పడిపోవద్దమ్మా, హ్యాపీగా ఉండు సరేనా. అపూర్వ పద వెళ్దాం, కాస్త రెస్ట్ కావాలి అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతారు అందరూ. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుందనమాట నక్షత్రకి. ఇంకందరూ వెళ్ళిపోగానే డోర్ లాక్ చేసేస్తుంది భూమి. ఏయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది నక్షత్ర. చెప్పడానికే కదా డోర్ లాక్ చేసింది. మీ మమ్మీ ఇక్కడ మొత్తం సీసీ కెమెరాలు కూడా పెట్టుంటుంది, అందుకే ఎవ్వరికి కనిపించకుండా డోర్లని లాక్ చేస్తున్నాం అని డోర్ మొత్తం లాక్ చేసేసి అలా ఇంకా నక్షత్ర పక్కన కూర్చుంటుంది భూమి. ఏయ్ నువ్వు నా పక్కన కూర్చున్నావేంటి అని అడుగుతుంది. పక్కన కాదు, నెత్తి మీద కూడా కూర్చుంటా, నా ఇష్టం. ముందు ఒకటి చెప్పు, మ్యాటర్ చాలా వేడిగా ఉంది, అందరూ నువ్వు ఏం అడుగుతావా అని ఎగ్జైటింగ్గా ఉన్నారు. అదే టైంలో నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడం అంటే ఎందుకు జరుగుంటుందంటావు అని అడుగుతుంది భూమి. అదే నాకు అర్థం కావట్లేదు సడన్గా. అంటే ఇది నీ పనేనా అని అడుగుతుంది నక్షత్ర. వావ్, చాలా త్వరగా కనిపెట్టేశావే. ఎస్, ఇది నేను చేసిన ప్లానే అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది భూమి. ఇంకలా గగన్ వచ్చేలోపు ఖచ్చితంగా నక్షత్రకి ఏదో ఒకటి చేసి ఆ మాట తీసుకోకుండా ఆపాలి అని ఒక ప్లాన్ వేస్తుంది భూమి. ఇంకా అలా జ్యూస్లో తనకి తెలిసిన మూలిక ఒకటి కలిపేస్తుంది అనమాట, పౌడర్ భూమి. ఆ పౌడర్ కలిపిన వెంటనే ఒక 15 మినిట్స్కి ఎంతటి వారైనా కళ్ళు తిరిగి పడిపోతారు, డీహైడ్రేట్ అయిపోతారని తెలుసుకొని ఆ పౌడర్ని ఫుల్గా కలిపేసి ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తూ గోరింటాకు పిన్ని కనబడుతుంది. ఎస్, ఈ అమ్మమ్మనే వాడుకోవాలి అని వెంటనే మీరా దగ్గరికి వెళ్తుంది. ఆంటీ ఈ జ్యూస్ని నక్షత్రకి ఇవ్వండి అని చెప్పి గోరింటాకు పిన్ని ఇవ్వమని చెప్తుంది. ఇదిగోండి ఇది నక్షత్రకి ఇవ్వండి అని చెప్తుంది మీరా. ఇంకా అలా జ్యూస్ని కిందకి వచ్చే ముందు గోరింటాకు పిన్ని ఇచ్చేసరికి ఆ జ్యూస్ని తాగుతుంది నక్షత్ర. అలా జ్యూస్ తాగిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది. నక్షత్ర కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే గగన్ ఒక్కసారిగా ఇంకా నక్షత్ర వైపు చూస్తూ, అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా, నీ కూతురే నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇక్కడికి వచ్చేలా చేసింది అని అంటాడు గగన్. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఏయ్ నోరుంది కదా అని నోటికొచ్చినట్టు వాగద్దు. నా కూతురు నిన్ను బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ పిలిపించిందా? నా కూతురికి అంత అవసరమేమీ లేదురా, నువ్వేదో ఎక్కువగా ఊహించుకుంటున్నావు అని అంటారు శరత్చంద్ర. వెంటనే అక్కడికి అంకుల్ ఒక్క నిమిషం, నేను చెప్పేది ఒక్కసారి వినండి అని అంటుంది భూమి. ఏమైందమ్మా,
నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతారు. అది కాదు అంకుల్, చూడండి, అసలు భూమి మనసులో ఏముందో మీకు తెలుసా అంకుల్ అని అడుగుతుంది. ఏముందమ్మా అని అడుగుతారు. అలా ఇంకా శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటుందన్నమాట. పాపం అపూర్వ కూడా ఇది మాత్రం ఈ నక్షత్రం మాత్రం కళ్ళు తిరిగి పడిపోయే ఉంటుంది. అంకుల్ భూమి చెప్తూ ఉంటుంది, అంకుల్ నక్షత్రకి ఎవరంటే ఇష్టమో తెలుసా, తను ఎందుకు మాట తీసుకుందో తెలుసా, నక్షత్రకి చెర్రీ గారంటే ఇష్టం అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. చెర్రీ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. వెంటనే ఇంకా గగన్ కూడా, అవును చెర్రీకి కూడా నక్షత్ర అంటే ఇష్టం, వాడు హిందూ పెళ్లిలో నాకు ఈ విషయం స్వయాన చెప్పాడు అని అంటాడు గగన్. సోదర అని అనేలోపు చెర్రీ వైపు ఇలా చూస్తారనమాట శరత్చంద్ర. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. అపూర్వ ఆలోచనలో పడుతుంది. ఈ విషయం చెప్పలేక తను చాలా బాధపడింది అంకుల్. మీరు నన్ను నమ్ముతారు కదా, నన్ను నమ్మండి. తనకి చెర్రీ అంటే ప్రాణం. అందుకే చెర్రీని పెళ్లి చేసుకోవడానికి మీరు ఎక్కడ ఒప్పుకోరోనని మీతో మాట తీసుకుంది. ఒకవేళ గగన్ గారికి ఈ విషయం తెలుసు కాబట్టి గగన్ గారిని పిలిపించింది. అంతే అంకుల్, అంతే అని చెప్తుంది భూమి. ఇదే నిజమైతే నాకింకేం ప్రాబ్లం ఉంటుందమ్మా. చెర్రీ చూడ్డానికి అలా కనబడతాడు కానీ చాలా మంచివాడు. చెర్రీకి నాలాంటి అమ్మాయి దొరకడమే కష్టం కదా. ఖచ్చితంగా చెర్రీకి నక్షత్రకిచ్చే పెళ్లి చేస్తాను అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతారు శరత్చంద్ర. అలా ఇంకా భూమి ప్లాన్ని విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. నువ్వు నాకు చెప్పి నీ ప్లాన్ అమలు చేసావు, నేను చెప్పకుండా నీకు షాక్ ఇచ్చా. చూడు, ఇంకొక విషయం చెప్పనా, ఇప్పుడు మాత్రం నువ్వు నన్నేమీ చేయలేవు. నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను. గగన్ గారినే పెళ్లి చేసుకుంటాను. గగన్ గారితో సంతోషంగా ఉంటాను. ఆ విషయాలు నువ్వు తెలుసుకుంటే మంచిది. ఇంకొకసారి నా గగన్ గారి జోలికి వచ్చావనుకో, ఈసారి చెర్రీ గారితో నీ పెళ్లి జరగక ముందే నీ ఫోటోకి దొండపడేలా చేస్తా, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయినందుకు, చెర్రీతో పెళ్లి ఫిక్స్ అయినందుకు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది నక్షత్ర. అలా నక్షత్ర తిక్కని బాగా సెట్ చేస్తుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.